హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ప్రార్థన. సర్వాధికారి అయిన మా తండ్రి, పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నీ సన్నిధిలో మేమున్నాం, నీ పాదాల ఎదుగు మేము వచ్చాం. ఘనమైనటువంటి నీ పరిచర్య చేసే భాగ్యము మాకిచ్చారు. నీ పాదాలు పట్టుకోవడానికి అర్హులము కాదు, నీ సన్నిధిలో నిలబడుటకు శక్తిమంతులం కాదు, ప్రభువాని పిలుచుటకు యోగ్యులం కాదు. కలువరి రక్తము చేత మమ్మల్ని సంధించి మా పాపమును గడిగి నీ ఎదుటకు తీసుకొని వచ్చి రక్తములో కడిగి శుద్ధీకరించారు. ప్రభువాని పిలిచే యోగ్యత మాకిచ్చారు. అందును బట్టి వందనాలు. నీ సేవకుని నన్ను మరుగు చేయండి, నా నోటికి బోరగా మీరు ఉండండి, మానవ స్వరాన్ని మరుగుపరచండి. దైవ స్వరం ద్వారా అయ్యా నీ మాటలు నీ ప్రజలమైన మాకు మీరు వినిపించి మహిమ పొందమని యేసు నామం పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తులుడైన పౌలు గారు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తా తన గురించి, తన పరిచర్య గురించి, అపోస్తలుల గురించి, సంఘము ఏ రీతిగా పరిపూర్ణతలోనికి రావాలో ఆ విషయాలు విశదపరిచి రాస్తూ తన చివరి మాటల్లోకి వచ్చేటప్పటికి సంఘానికి తెలియపరుస్తున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. పని ఎవరిది? సేవ ఎవరిది? పరిచర్య ఎవరిది? అందుకని నేను చెప్తా ఉంటా, మనము ఆయన పల్లకి మోసే బోయవాళ్ళం. హల్లెలూయా. రాజుగారు పల్లకి మోస్తారు, మనము యేసయ్య అనే సువార్త పల్లకి మోసే బోయవాళ్ళం. అందుకే మనము నమ్మిన దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. మనము ఏ దేవుని యొద్దకైతే వస్తున్నామో ఆ దేవుడు నమ్మదగినవాడు. ఆయన అంటాడు, మీరు మోసపోవద్దు. దేవుడు ఎప్పుడు కూడా వెక్కిరించబడడు. హల్లెలూయా. ఎందుకు? నేను అనుకున్నా, వాస్తవంగా చుట్టుపక్కల చాలా వాతావరణం అననుకూలంగా ఉంది. సెల్ ఫోన్లో, వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి. ఏమని? ఆదివారం ఏమన్నా శనివారం భయంకరమైన ఎండుండిద్ది, 5వ తారీఖు బయటకు వస్తే మూర్ఛిల్లిపోతారంట. ఎలా మీటింగ్ ఎలా జరిగిద్ది అని చెప్పని చాలామంది అడిగారు నన్ను. కానీ మన దేవుడు ఏం చేశాడు తెలుసా? 5వ తారీఖు నుండి రాత్రి నుండి వాతావరణాన్ని చల్లబరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వాతావరణ
శాఖని మనము విమర్శిస్తాం కాదు, నిందిస్తాం కాదు, కానీ వాతావరణాన్నే మార్చగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తన బిడ్డలు నేను ప్రార్థన చేశాను, మీకు కూడా చెప్పాను, మా ఫెలోషిప్లో కూడా చెప్పా. మన తాడేపల్లి మంగళగిరి ఏరియాలో చాలామంది పాస్టర్సు 5, 6 తారీఖుల్లో, 6, 7, 8 తారీఖుల్లో ఇట్లా డేటు మార్చి డేటు సభలు పెట్టుకొని ఉన్నారు. ఏ సభలు కూడా ఆగిపోవటానికి వీల్లేదు. ప్రతి సేవకుడు ప్రయాసతో సభలు పెట్టారు గనక ప్రతి సేవకుడు ఏర్పాటు చేసిన సభలు దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాలి అని చెప్పని ఫెలోషిప్లో ప్రార్థన చేయించాను. కొన్ని గ్రూపుల్లో మెసేజ్ పెట్టాను, సభలు జరుగుతున్నాయి, వాతావరణం కోసం ప్రార్థన చేయండి అని. నిజంగా నేనైతే ఒకటే ప్రార్థన చేశా, మా వలన నీ నామం ఈ ప్రాంతంలో వెక్కిరింతల పాలు అవ్వకూడదు, అవమాన పాలు అవ్వకూడదు, నీ నామాన్ని అవమానపరుచుకుంటావా ప్రభువా అని నేను ప్రార్థన చేశాను. 4 గంటలకు లేచి 6వ తారీఖు చర్చిలోకి వచ్చి ప్రార్థన చేశాం. నిజంగా దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను 4 గంటలకు చర్చిలోకి వచ్చేటప్పుడు భయంకరంగా మొబ్బట్టింది, తుప్పరపడతా ఉంది. కానీ అద్భుత రీతిగా నేను 5 గంటలకల్లా ప్రార్థన ఆపేశాను. 5:30 అయింది. 5:30కి నేను ప్రార్థన ఆపాను. చెనుకులు ఆగిపోయినాయి. ఆ తర్వాత అంతే బలిపెట్ట మీద పడుకొని ప్రార్థన చేశాను. నేను లేచేటప్పటికి ఎండ రావాలని. నిజంగా 6వ తారీఖు దేవుడు అద్భుత రీతిగా నేను లేచి చూసేటప్పటికి ఎండ వచ్చింది. హల్లెలూయా. మన దేవుడు వెక్కిరింతల పాలవుతాడా? మనల్ని ఎక్కిరింతల పాలు చేస్తాడా? చేయడు. ఎందుకంటే వాక్యం ఏమంటుందంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. అంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు రాజులు ఎక్కిరింతల పాలవ్వచ్చు, అధికారులు ఎక్కిరింతల పాలవ్వచ్చు, మీడియా వ్యవస్థ ఎక్కిరింతల పాలవ్వచ్చు, మనుషులు వెక్కిరింతల పాలవ్వచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అంటాడు, నీవు ఏ విత్తనం వేస్తావో ఆ పంటే కోస్తావు. హల్లెలూయా. నువ్వు ఏ పంట పడితే ఆ పంట కోయటానికి గల కారణం ఏంటంటే నువ్వు వేసిన విత్తనం. అది విశ్వాసం అనుకో, విశ్వాసాన్నే కోస్తావు. అవిశ్వాసం అనుకో, అవిశ్వాసాన్నే కోస్తావు. అందుకే మనం దేవుని వాక్యములో మనం ధ్యానం చేసినట్లయితే నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. 8వ వచనం చూడండి. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరము నుండి ఆ క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. హల్లెలూయా. ఏంటి? మనుషుడు ఏమి విత్తునో ఆ పంట. ఏ విత్తాడు? శరీరము నుండి విత్తాడు అనుకో, శరీరేచ్ఛల నుండి, శరీరం నుండే క్షయమను పంట కోస్తాడు. అది క్షయమైపోయింది ఏది కోసినా. నీవు ఆత్మ నుండి విత్తేవనుకో, ఆత్మీయ విషయాల్లో నువ్వు విత్తేవనుకో, ఆత్మ సంబంధంగా నువ్వు విత్తనం వేసావనుకో, అదేం చేసిద్దంట? నిత్య జీవమను పంట కోస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు గమనించండి, ఇక్కడ మనకు 2 విత్తనాలు కనపడుతున్నాయి. మనుషుడు విత్తే 2 విత్తనాలు. 1 శరీరము నుండి ఎత్తేది, 2 ఆత్మ నుండి ఎత్తేది. శరీరము నుండి విత్తే విత్తనము క్షయం, అక్షయత ఉండదు, క్షయం. నీవు వ్యాపారం చేస్తావు, వ్యాపారం అనే విత్తనంలో లాభం లేదు, క్షయమైపోయింది. పెడుతున్నావు లాభం కోసం, వృధా అయిపోతుంది. లేకపోతే ఏదన్నా వ్యవసాయం చేస్తున్నావు, పెడుతున్నావు విత్తనం, లాభం లేదు, క్షయమైపోతుంది. లేకపోతే ఉద్యోగం కొరకు కొంత డబ్బు కట్టాలని కడతావు, లాభం లేదు, అది క్షయమైపోతుంది.
ఎలా విత్తేవు? శరీరము నుండి విత్తేవు గనక. అలాగనే కాదు, శరీరంలో కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి? చదవండి. అదే గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, యమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు. హల్లెలూయా. ఏమన్నాడండి? శరీర కార్యములు. ఈ శరీర కార్యాలు ఏం చేస్తున్నాయి? ఈ శరీరము నుండి విత్తిన విత్తనము క్షయమును, పంటని తీసుకొస్తుంది. ఈ క్షయమయ్యే పంట ఏది? ఈ 19వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. ఏంటది? జారత్వము. ఏమన్నాడు? జారత్వము. తర్వాత ఏమన్నాడు? అపవిత్రత. తర్వాత ఏమన్నాడు? కాముకత్వము. ఏమన్నాడు? కాముకత్వము. తర్వాత ఏమన్నాడు? విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు. ఆగండి ఇక్కడ. నేను అంటాను, మనలో జారత్వం లేకపోవచ్చు, అపవిత్రత లేకపోవచ్చు, కామకత్వం లేకపోవచ్చు, విగ్రహారాధన లేకపోవచ్చు, అభిచారము లేకపోవచ్చు, కానీ ద్వేషం మాత్రం ఉంది. హల్లెలూయా. ఏముంది? ఏముందండి? ద్వేషం ఉంది. నాలో ద్వేషం లేదు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు? మన క్రియలు దేవాలయంలోకి వచ్చినప్పుడు కనపడతాయి. వాస్తవంగా సంఘ క్రమం ఏంటంటే, ఓ వ్యక్తి మందిరంలోకి వచ్చినప్పుడు ప్రభు స్తోత్రం చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? ప్రభు స్తోత్రం. అంటే నీవు ప్రభువుకు స్తోత్రం చెల్లించట్లేదు, నీ సహోదరి సహోదరుని చూసి అలా ఉన్నామంటే నీలో ఏముంది? ద్వేషం ఏదో పెట్టుకున్నావు. ఏం పెట్టుకున్నావు? ద్వేషం ఏదో పెట్టుకున్నావు. రెండవ మాట ఏముంది అక్కడ? కలహములు. ఏందండి? కలహం. ఊరి కోరికనే కలహాలు. ఊరి కోరికనే. ఎందుకు వస్తాయో తెలియవు కలహాలు. ఊరి కోరికనే కలహాలు. ఆ తర్వాత ఇంకేముంది? మత్సరములు. ఊరి కోరికనే మత్సర పడతారు. ఎదుటి వ్యక్తి మీద వాడు బాగున్నా మత్సర పడతారు. బాగా బ్రతుకుతున్నా మత్సర పడతారు. అంత మాత్రమే కాదు, వాడు ఒకవేళ మంచి బట్టలు కట్టుకున్నా, ఆ మధ్య ఒకళ్ళు అంటున్నారు, మాస్టర్ గారికి ఏమండి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది 16 రూపాయలు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది 16 రూపాయలు పాస్టర్ గారి దగ్గర. అంతే, పాస్టర్ గారి దగ్గర ఏమీ లేదు. ఈ మీటింగుల కోసం నా దగ్గరే డబ్బులుంటే 3వ తారీఖు ఒక పెళ్లి చేశా, మీటింగ్స్ ఖర్చు పెట్టా. 5వ తారీఖు పెళ్లి చేసి వచ్చా, మీటింగ్ ఖర్చు పెట్టా. నా జేబులో వేసుకోలే, నా జేబులో వేసుకోలే. అలా వచ్చినాయి, ఇలా ఖర్చు పెట్టా. ఆడికెళ్ళి తీసుకొచ్చా, మీటింగ్స్ ఖర్చు పెట్టా. పాస్టర్ గారి జేబులో లేవండి. మీకు చూపిస్తారండి. పాస్టర్ గారు అకౌంట్లో 14 రూపాయలు 13 రూపాయలు ఉంటాయి. 10 పైసలు 20 పైసలు తక్కువగా. అందుకనే వాక్యం అంటుంది మత్సరం.
ఎదుటి వ్యక్తి బాగున్నా మత్సరపడతారు, ఎదుటి వ్యక్తి ఇద్దరు సంతోషంగా ఉన్నా మత్సరపడే వాళ్ళు ఉంటారు. మీరు కాదులేండోయ్. మరి దయచేసి పాస్టర్ గారు ఏంద్ర మమ్మల్ని అంటున్నారు, మా దగ్గర సండే స్కూల్ పిల్ల ఉంది జాహ్నవి, ఏమీ లేదు ఏదన్నా మాట్లాడుతుంటే మౌనికేత అనేది మన ఇద్దరినే టార్గెట్ చేసాడు పాస్టర్ గారు. హల్లెలూయా. పాస్టర్ గారు మా ఇద్దరినే టార్గెట్ చేస్తున్నావు, వెనక వీళ్ళు ఉన్నారుగా వాళ్ళని చెప్పొచ్చుగా అనిద్ది. నేనంటాను, మిమ్మల్ని టార్గెట్ కాదు తల్లి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అని అంట. ఎందుకు? వాళ్ళిద్దరే ఎక్కువ నాతో మాట్లాడేది కనుక వాళ్ళిద్దరినే ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఆ అమ్మాయి ఏమనిద్ది ఈరోజు అంటుంది, అక్క నువ్వు మెలకుండా ఊరుకో, మన ఇద్దరం టార్గెట్ చేసాడు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఏమనుంది వాక్యం? మత్సరములు. ఆ తర్వాత ఏముంది? క్రోధములు. ఎందుకు పెరిగిద్దో క్రోధం అర్థం కాదు, ఎందుకు పెరిగిద్దో అర్థం కాదు. ఆ తర్వాత ఏముంది? కక్షలు. ఇప్పుడు ఆస్తులు బాగొట్టుకున్న వాళ్ళు కూడా అట్టుండరు. అసలు ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఆస్తులు గొడవలు వస్తాయి. అసలు ఆస్తులు బాగొట్టుకున్న వాళ్ళు కూడా అలా ఉండరు. కొందరిలో ఏ ప్రాబ్లం ఉండదు, ఏ సమస్య ఉండదు, ఏ గొడవలు ఉండవు, కానీ ఎందుకు విరోధ భావం కలిగి కక్షలు పెంచుకుంటారు అర్థం కాదు. ఆ తర్వాత ఏమన్నాడు? భేదాలు. మీరు వేరు, మేము వేరు, ఇదొక భేదం. ఆ తర్వాత ఏమన్నాడు? విమతములు. ఈ విమతములు ఎలా ఉంటాయి అంటే, మాకన్నీ తెలుసులేండి, ఎందుకు ఊరికి అట్లా ఉంటారు, మీరు సమాధానంగా ఉండొచ్చుగా అన్నామనుకో, వాళ్ళకి చెప్పొచ్చుగా. దీన్ని విమతం అంటారు. ఆ తర్వాత ఏమన్నాడు? అసూయలు. ఊరి కోరికనే అసూయ. ఎవరు పడ్డారండి బైబిల్లో అసూయ? ఎవరు పడ్డారు బైబిల్లో చెప్పండి? ఎవరు పడ్డారు బైబిల్లో? ఊరికే అసూయ పడ్డారు. నా ఉసురు నీకు తగులును గాక అంది. ఎవరు అన్నాను లేదా? ఆగరు అబ్రహాం కాస్త సంతోషంగా ఉండటం చూసింది, తట్టుకోలేక అసూయపడి నా ఉసురు నీకు తగులును గాక అంటే, అసూయ పరులు ఏం చేస్తారు తెలుసా? వెంటనే తొందరపడి మాట్లాడేస్తారు. అందుకనే అసూయలు. ఆ తర్వాత మత్తతులు. ఇవి ఎలా ఉంటాయి? ఎదుటోళ్ళు ఏదో అసమాధానంగా ఉన్నారు, వాడి దగ్గరికి వెళ్ళి ప్రతిదానికి వత్తత పలుకుతారంటారు చూడండి, దానికే మద్దతు పలుకుతారు. ఇలాంటి బాగుంటాయి. శరీరము నుండి వచ్చేవి ఇవి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఇవి క్షయమైపోయేవి, ఇవి నీ కుటుంబాన్ని పాడు చేసేవి, ఇవి నీ బిడ్డలను పాడు చేసేవి, ఇవి నీ వ్యవస్థను పాడు చేసేవి, ఇవి నరకానికి తీసుకెళ్లేవి, ఇవి నిత్యత్వానికి దూరం చేసేవి. అందుకనే బైబిల్లో ఒక అద్భుతకరమైన మాట, ఓషియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఓషియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తి అని అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తిరివేయుదురు. హల్లెలూయా. ఏ విత్తారంట వాళ్ళు? ఏమిత్తారు? శరీరేచ్ఛల నుండి విత్తినది శరీరమును క్షయమను పంట. అంటే శరీరము నుండి విత్తినవి 15 రకాల పాపాలు చెప్పా, అది నిత్యత్వాన్ని తీసుకెళ్తున్నా. వీళ్ళు ఏమి విత్తుతున్నారంట? 2 శరీరంలో నుండి గాలిని విత్తుతున్నారు. ఇంకో మాట చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం.
సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును. ఏమన్నాడంట? కీడును కోయును. వాని క్రోధమును దండము కాలిపోవును. అంటే దౌష్ట్యమును విత్తువాడు ఏం కోస్తాడంట? శరీరం ఏం కోస్తుంది? శరీరంలో నుండి పాపాలు కోస్తుంది. శరీరం ఏ విత్తనం వేస్తుంది? గాలి అనే విత్తనం వేస్తుంది. శరీరం ఏ విత్తనం వేస్తుంది? దౌష్ట్యం అనే విత్తనం వేస్తుంది. ఇంకొక విత్తనం చూద్దాం. శరీరం ఓషియా గ్రంథం 10:13. ఓషియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. నీ ప్రవర్తన ఆధారము చేసుకొని బలాద్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనక మీరు పాపమను కోత కోసి ఉన్నారు, అబద్ధమను ఫలము పొంది ఉన్నారు. హల్లెలూయా. దేనికండి? ప్రవర్తన ఆధారం చేసుకొని బలాద్యులను నమ్ముకొని చెడుతనపు పంటకై దున్నితివి. చెడుతనపు విత్తనం వేయటానికి దున్నావు. కానీ ఏ పంట కోస్తున్నావు అని అంటే పాపమును కోస్తున్నావు. దేనికి కోస్తున్నావు? పాపమును. ఈ పాపము ఏ ఫలాన్ని తీసుకొచ్చిందంటే అబద్ధమను ఫలాన్ని. హల్లెలూయా. ఏందండి? అబద్ధం. నేటి దినాల్లో అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? అదేమంటే మాట అడ్డం వేసాను, అబద్ధం కాదనే వాళ్ళు ఉన్నారు. గమనించండి, ఈ అబద్ధం పాపము ఏ వ్యక్తిలో ఉండితో ఆ వ్యక్తే అబద్ధం ఆడతాడు. పాపము లేని వ్యక్తి అబద్ధము ఆడడు. అందుకనే ఈ శరీరము ద్వారా విత్తిన ఈ విత్తనము చివరికి నిన్నెక్కడ తీసుకెళ్ళిందో తెలుసా? పరలోక రాజ్యానికి అర్హుడవు అర్హురాలు కాకుండా తీసుకెళ్ళింది. కానీ అక్కడే 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది. గలతీ 6వ అధ్యాయం 8వ వచనంలో ఆత్మను బట్టి ఇత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మను బట్టి ఇత్తువాడు నిత్య జీవమును పంట కోయును. హల్లెలూయా. గమనించండి, ఒకటి శరీరమును పంట నిత్యత్వానికి దూరం చేస్తుంటే, ఆత్మను బట్టే పంట నిత్య జీవానికి తీసుకెళ్తుంది. ఈరోజు మనం రక్షణ ఎందుకు పొందాం? రక్షణ పొందటానికి గల కారణం ఏంటి? ఈ రక్షణ గురించి మన పిల్లల గురించి ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? మన బిడ్డల గురించి ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? వారి భవిష్యత్తు గురించి ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? మన వ్యవస్థలు, మన తరతరాలకి మనం ఎందుకు ఈ రక్షణ పునాది వేస్తున్నాం అని అంటే, మనము రక్షించబడ్డాం, నిత్యత్వం కొరకు ఎదురు చూస్తున్నాం. మన బిడ్డలు రక్షణ పొందాలి, నిత్యత్వానికి వెళ్ళాలి. వారి బిడ్డలు రక్షణ పొందాలి, నిత్యత్వానికి వెళ్ళాలి. దానికోసం. హల్లెలూయా. ఆ నిత్యత్వానికి ఒక వ్యక్తి వెళ్ళాలి అని అంటే ఆ వ్యక్తి చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఆత్మ కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? ఆత్మ కావాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఇప్పుడు ఆత్మ కావాలి. ఏ వ్యక్తిలో దేవుని ఆత్మ సంచరించుద్దో, ఏ వ్యక్తి ఆత్మ చేత నడిపించబడతాడో, ఏ వ్యక్తి ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడతాడో, ఆ వ్యక్తి నిత్య జీవం కొరకు ఎదురు చూస్తున్నాడో, ఆ వ్యక్తి కొరకు దేవుని రాజ్యము తలుపులు తెరచి ఉంది అని అర్థం. అయితే ఈ శరీరమును విత్తనం విత్తకుండా ఆత్మనే విత్తనం విత్తడానికి మనకు కావలసింది పరిశుద్ధాత్మ. చదవండి ఆ మాట. తీతు పత్రిక
తీతు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఈ మాట నీతిమంతులని తీర్చబడి నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. హల్లెలూయా. ఏం పంట కొయ్యటానికి? నిత్య జీవం అనే పంట మనం కొయ్యాలంటే అక్కడ రాయబడింది, ఆ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మ. అంటే ఈ దేనికి వారసులు అవ్వాలంటే మనం నిత్య జీవానికి మనం వారసులు అవ్వాలి. నిత్య జీవానికి మనము వారసులం అవ్వాలి. వారసులం అవ్వాలంటే నీవు ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు, ఆత్మ సంబంధమైన విత్తనం వేసి అక్షయమైన పంట కోస్తున్నప్పుడు ఆ పంట కోయటానికి పరిశుద్ధాత్మ కావాలి. ఆ పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను బాగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సౌలు మీద నుండి ఆత్మ వెళ్ళినప్పుడు శరీరముతోనే విత్తాడు. దావీదు మీదకి ఆత్మ వచ్చినప్పుడు పాపము చేసినప్పటికీ ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని పని జరిగించాడు. నేనంటాను, ఈరోజు దేవుడు మనలో కోరుతుంది పశ్చాత్తాపం, క్షమాపణ. అందుకనే ఆత్మను కోల్పోయామా, తిరిగి ఆత్మను సంపాదించుకోవాలి. ఎందుకు సంపాదించుకోవాలి? అక్కడ అంటాడు, ఆత్మ గనక మనలో ఉంటే శరీర క్రియలను చంపేస్తాం. చదవండి ఆ మాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటే 8:13 మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఏం చేస్తుందంట? ఆత్మ ఏం చేస్తుంది? శరీర క్రియలను చంపేస్తుంది. శరీరంతో శరీర క్రియలు చంపలేం. శరీర క్రియలు సావాలి అనంటే ఆ వ్యక్తికి ఆత్మ కావాలి. ఇప్పుడు ఆ ఆత్మ ఉంటే శరీర క్రియలన్నీ కూడా ఏమవుతాయి? చచ్చిపోతాయి. నీవు ఆత్మలోకములో ఉండాలి. నీవు ఆత్మ సంబంధమైన నడవడిక ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఉండాలి. ఆత్మ సంబంధమైన స్వభావం ఉండాలి. ఆత్మ సంబంధమైన నోటి మాట ఉండాలి. ఆత్మ సంబంధమైన బుద్ధి కలిగి నడవాలి. ఎందుకంటే నీలో శరీర క్రియలు ఇంకా ఉన్నాయే అని అంటే, శరీర ఏచ్ఛలు ఇంకా ఉన్నాయే అని అంటే, శరీర సంబంధమైన మాటలు ఉన్నాయే అని అంటే పరలోకం లేదు. నువ్వెంత భక్తి చేసినా, నువ్వెన్ని ఉపాసాలు ఉన్నా, నువ్వెన్ని కానుకలు ఇచ్చినా, నువ్వు క్రమం తప్పకుండా ఎంత దేవాలయానికి వచ్చినా, నువ్వెన్ని పుణ్యకార్యాలు చేసినా నిత్యత్వం ఉండదు. హల్లెలూయా. చేసిన భక్తి అంతా వృధా అయిపోయింది. నీ భక్తి పరిపూర్ణత చెంది నిత్యత్వంలోనికి నువ్వు వెళ్ళాలంటే నీలో ఏది శరీర క్రియ ఉంది, ఏది నిన్ను బలహీనపరుస్తుంది? ఏది బలహీనపరుస్తుంది? ఈ మార్గంలో వెళ్ళకూడదు అనుకుంటాం, కానీ వెళ్ళాల్సి వస్తుంది. ఈ పని చేయకూడదు అనుకుంటాం, కానీ చేయాల్సి వస్తుంది. ఈ మాట మాట్లాడకూడదు అనుకుంటాం, కానీ మాట్లాడాల్సి వస్తుంది. ఈ విధంగా ప్రవర్తించకూడదు అనుకుంటాం, కానీ ప్రవర్తించేటట్లు చేస్తుంది. అంటే అర్థం ఏంటి? నీలో ఉన్న ఆత్మకి శరీరానికి ఏం జరుగుతుంది? పోరాటం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు నీలో నువ్వు గనక
ఆత్మకు స్పందించేవనుకో, ఆ ఆత్మ నీలో పోరాటాన్ని రేపుతూ, నిన్ను బలహీనపరుస్తూ, నిన్ను కృంగదీస్తూ, అవమానాలకు గురి చేస్తూ, నరకానికి తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్న క్రియలను చంపేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన విత్తనం ఏ విత్తనం విత్తాలంట? ఆత్మ సంబంధమైన విత్తనం. హల్లెలూయా. శరీర సంబంధమైన విత్తనం విత్తే పరలోక రాజ్యం లేదు. ఆత్మ సంబంధమైన విత్తనం విత్తుతూ శరీర సంబంధమైన క్రియలను మనం చంపేయగలిగితే, ఇప్పుడు చదవండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం 3వ మాట. మనము మేలు చేయుటయందు విసుకకయుందుము మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా. ఏ కాలంలో పంట అండి? ఏ కాలంలో పంట? తగిన కాలం. ప్రతిదానికి తగిన సమయం ఉందా లేదా? నేనైతే ఒకటే ప్రార్థన చేశాను. ఏమని తెలుసా? ఈ సభలకు ఎవరెవరైతే తమ వంతు తాము ఈ పని కొరకు వారు సహాయం చేస్తూ చెయ్యి అందిస్తున్నారో వారి కుటుంబాలు దీవించబడాలి. లేదు అనే మాట, కొరత అనే మాట, లేమి అనే మాట, దరిద్రత అనే మాట, పేదరికం అనే మాట, ఈ కార్యం జరగలేదు అనే మాట వాళ్ళ నోట వినకూడదయ్యా. వాళ్ళు ఈ సభలకు మేము గుప్పెలు విప్పాము, మేము ఆశీర్వదించబడ్డాం. ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, చదువు విషయంలో, ప్రతి విషయంలో మేము ఆశీర్వదించబడ్డాం అనే మాట వినాలి ప్రభువా అని నేను ప్రార్థన చేసిన. గమనించు, ఈ సభలకు మనం శరీరంతో విత్తల, ఆత్మతోనే విత్తాం. కానీ నిత్య జీవముతో కూడిన పంట మనం కోయబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పంట కోయుటకు తగిన సమయం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. తగిన సమయం 5-6 తారీఖుల్లో దేవుడు మనకిచ్చాడు. విత్తనాలు వేయటానికి పంట కోసే సమయం కూడా ప్రభు ఇస్తాడు. అందుకని ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు? మనము అలయక మేలు చేసితిమే ని తగిన కాలమందు పంట గోతుము. ఇప్పుడు ఆ పంట మనము కోయాలి. ఏం కోయాలండి? పంట కొయ్యాలి. కొయ్యటానికి మనలో ఏం కావాలి? ఏం కావాలి? పంటను కొయ్యాలి. విత్తనం వేసిన రైతు 6 నెలలు ఎదురు చూస్తాడు. 6 నెలల లోపు పంటని, 6 నెలలు పంటలు ఉంటాయి, 8 నెలలు పంటలు ఉంటాయి, 3 నెలలు పంటలు ఉంటాయి, 40 రోజులు పంటలు ఉంటాయి. కానీ ఆ కాలంలో వచ్చే పంట కోసం ఓ వ్యవసాయకుడు ఎదురు చూస్తాడు. ఒక వ్యాపారం చేసేవాడు ముందు విత్తనం వేస్తాడు, డబ్బు పెట్టుబడి పెడతాడు, తర్వాత లాభాన్ని సంపాదిస్తాడు. చదువుకునేవాడు ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయి నా భవిష్యత్తు బాగుండాలని ఈరోజు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివి లక్షల రూపాయల ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. చదువు కోసం కూడా పెట్టుబడి పెట్టి సంపాదించేవాళ్ళు ఉన్నారు. అదే రీతిగా క్రైస్తవులమైన మనము, యేసు రక్తములో కడగబడిన మనము, ప్రభు పని కొరకు ప్రయాసపడి గుప్పెలు విప్పిన మనము తగిన సమయములో పంట కోయబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తగిన సమయములో పంట కోస్తాం. ఎలా ఆ పంట మనం కొయ్యాలంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఏం చేయాలంట? ఏముండాలండి మనలో? ఏముండాలి? సహనం. మహాశ్రమలలో, వ్యాధి బాధలలో సహనము కలిగి ప్రభువుతో నిలచిన ఏబువలెనే జీవించెదము. మహాశ్రమలలో, వ్యాధి బాధలలో సహనము నిలచిన ఏబువలెనే జీవించెదము. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, దీర్ఘశాంతము మన ప్రభు యేసే. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, దీర్ఘశాంతం మన ప్రభు యేసే. స్తోత్రము ఘనత కలుగును, ఆమేన్. స్తోత్రము బలము ఘనత మహిమ కలుగును, ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే. యేసే యుగ యుగములు స్తుతి పాత్రుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. హల్లెలూయా. ఏం కావాలి? ఏం కావాలి? సహనం. ఏం కావాలండి? మనము పంట కొయ్యాలి అని అంటే మనలో కావలసింది సహనం. ఏం చేశాడు దేవుడు? ఇంత భక్తి చేస్తున్నా, ఇంత విశ్వాసం కలిగి ఉన్నా, ఇంత ప్రార్థన చేస్తున్నా, అసలు నాకేం చేశాడు? ప్రశ్నించేవాళ్ళు లేరా? గమనించండి, ప్రశ్నించేవాళ్ళు ఎంతమంది లేరు? ఈ మధ్యాహ్న వేళలో దేవుని వాక్యం అంటుంది, తగిన సమయం రావాలి. ఏం రావాలి? తగిన సమయం. ఆ సమయం రాకమునిపే మన స్వచిత్తము చేత, స్వనీతి చేత, స్వబుద్ధి చేత మన పునాదులు మనం కట్టుకున్నాం అనుకో, అవి క్షయమైపోతాయి, అవి నిలబడవు. నువ్వు యేసుప్రభు నిజమైన దేవుడని నమ్మావు, ఆయన పాపుల రక్షకుడని నమ్మావు, ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చాడని నమ్మావు, 33 సంవత్సరాలు భూమి మీద జీవించాడని నమ్మావు, 3.5 సంవత్సరాలు సువార్త చేశాడని నమ్మావు, ఆయన తన ప్రాణం పెట్టుటకు సిలువ మరణ శ్రమలు అనుభవించాడని నమ్మావు, 7 తీర్పులు పొందాడని నమ్మావు, రక్తం కార్చాడని నమ్మావు, సమాధి చేయబడ్డాడని నమ్మావు, 3వ దినాన్ని తిరిగి లేచాడని నమ్మావు. ఇంత జరగటానికి 33.5 సంవత్సరాలు పట్టింది. కొన్ని కోట్ల సంవత్సరాల నాటి దేవుని చిత్తము యేసు ప్రభు భూమి మీదకి వస్తేనే నెరవేర్చబడింది. ఒక్కసారే మనిషికి రక్షణ రాలా, ఒక్కసారే మానవుడికి విడుదల రాలా. అంటే ఇక దేవుని యొద్ద నుండి వస్తే దేవుని యొద్దకు ఒకసారే రాగానే స్వస్థత కలిగితే మనం నిలబడతామా? ఒక్కసారే కార్యం జరిగితే నువ్వు నిలబడతావా? గమనించండి, ఎప్పుడు కూడా మెల్లగా పెరిగిన మొక్క భూమిలో ఏరును బలపరుచుకునేది, లోతులోకి వెళ్ళిపోయింది ఏరు. త్వరగా పెరిగిన మొక్క ఏమైంది? ఏరు బలం లేదు గనక కూలిపోయింది, ఇరిగిపోయింది, విరుగుట కొరకు. అందుకనే మన భక్తి జీవితంలో కూడా మనము పునాదులు కట్టుకునేటప్పుడు ఎలా పడితే అలా ప్రార్థన చేయకూడదు, ఎలా పడితే అలా వాక్యం చదవకూడదు, ఎలా పడితే అలా పాట పాడకూడదు. మనలో ఒక సిద్ధపాటు ఉండాలి. ఈ ఆదివారం ఈ పాట పాడాలి అని ఈ వారం మొత్తం సిద్ధపడి చక్కగా నేర్చుకొని పాడాలి. ప్రతిరోజు ఏదో ఆదివారం వచ్చినప్పుడు బైబిల్ చదవటం కాదు, ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఆదివారం వచ్చినప్పుడే పాట పాడడం కాదు,
ప్రతిరోజు నీ నోట ఆయన పాట ఉండాలి. ఏదో అవసరమైనప్పుడు ప్రార్థన కాదు, ప్రతిరోజు నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి. అప్పుడు నువ్వు పంటకు వస్తావు. తగిన సమయం ఎప్పుడు వచ్చిందంటే నీవు పరిపూర్ణత చెందినప్పుడు మాత్రమే పంట వచ్చింది. నీవు పరిపూర్ణత చెందనంత కాలం, నీలో దేవుని రూపం రానంత కాలం నువ్వు ఏ పంట కొయ్యలేవు. అందుకే నీలో కావలసింది ఏంటంటే సహనము కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? సహనం. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం, 2వ మాట ఏం కావాలో చూద్దాం. 12:5. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ఆగండి. కొంతమందిని గద్దించామనుకో ఏం చేస్తారండి? ఇసుక్కుంటారు. మీకు తెలుసో తెలియదు, ఈ మధ్య నేను ఎవరికి భారం కలిగిన పని చెవట్లా. మీకు తెలుసా, సాధ్యమైతే ఆ పని నేనే చేస్తున్నా. మొన్న స్టేజ్ చేస్తున్నారు పిల్లలు, చాలా బరువు ఉన్నాయి. వాళ్ళ బాధ నేను చూసి నేను కూడా స్టేజ్ బల్ల పట్టుకున్నా. ఏమంటే సీమోన్ గారు, హల్లెలూయా. ఫ్లెక్సీ అంటిస్తున్నాం, నేను కూడా వాళ్ళతో పనిచేసా. వెనక బ్యాక్గ్రౌండ్ కడుతున్నాను, నేను కూడా చేశా. పైకి ఎక్కి కట్టాలి, నేను కూడా ఎక్కి కట్టే. హల్లెలూయా. ఎందుకు? ప్రభు పరిచర్య అండి. ప్రభు పరిచర్య మంద కాదు, పరిచర్య మంద కాదు, దేవుంది. మనం ఎంత నమ్మకంగా ఎంత ఆసక్తితో చేస్తామో ఆ ఆశీర్వాద ఫలాన్ని మనం పొందుతాం. దేనికోసం అంటే ఆ పంట కొయ్యాలి. ఆ పంట కొయ్యాలంటే నువ్వు కష్టపడక తప్పదు. మనం ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని లగ్జరీగా అనుభవించడానికి కాదు పరిచర్య అంటే. శ్రమలలో నుండి వచ్చింది, యేసయ్య శ్రమల్లో నుండి వచ్చింది పరిచర్య. అందుకే ఇక్కడ అంటాడు, దైవజనుడు నిన్ను ఇసుక్కోవచ్చు. దావీదు రాజుగారు ఒక మాట అంటాడు, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం. నేటి దినాల్లో దైవజనుడు ఒక మాట అంటూ లేదు. ఆ మధ్యకాలంలో బాప్తిసం పొందినోడే అన్నిటి చేత బూతులు తిట్టించుకుంటున్నాడు. వాడు విపరీతమైన బూతులు తిడుతున్నాడు. నేను చూసి అనుకున్నా, పాస్టర్ గారు గబక్కన గదివేడు అనుకో, వీళ్ళు నిజంగా ఓర్చుకుంటారా? ఓర్చుకుంటాడా? పాస్టర్ గారు గదివేడు అనుకో, ఓర్చుకుంటాడండి? ఓర్చుకోలేడు. అన్యుడు తిడితే వాక్యం అంటుంది, నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. విసుక్కోవద్దు. హల్లెలూయా. ఏం చేయొద్దు? విసుక్కుకోవద్దు. విసుగుదల ఉండకూడదు. పరిచర్య చేసేటప్పుడు నీవు ఆత్మ సంబంధమైన పంటను కొయ్యాలంటే ఒకటి సహింపు ఉండాలి, రెండు విసుక్కోకూడదు. మూడో మాట చూడండి. మూడో మాట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఆ స్త్రీలను
కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులయ్యుండుడి. హల్లెలూయా. ఏమన్నాడు? ప్రభునందు మీ ప్రయాస ఏమవుదంట? వ్యర్థం కాదు. హల్లెలూయా. మీరు సహించిన, మీరు ఇసుక్కోకుండా ఆ ప్రయాస వ్యర్థము కాదు. కనుక మీరు స్థిరత్వం కలిగి ఉండండి. నీతి అను పంట కొయ్యాలంటే మీరు ఎలా ఉండాలి? స్థిరత్వం కలిగి ఉండండి. 4వ మాట చెప్పి నేను ముగిస్తా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. భూమి మీద సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగినుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు ఇలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు, దాని కొరకు కనిపెట్టును కదా. హల్లెలూయా. 4వ అనుభవం, కనిపెట్టే అనుభవం ఉండాలి. ఏ అనుభవం ఉండాలి? ఏ విత్తనం వేసావో ఆత్మ సంబంధమైన విత్తనం, ఆ పంట కోయటానికి నీలో ఏముండాలంట? కనిపెట్టాలి. ఏముండాలి? కనిపెట్టాలి. ఎప్పుడైతే వ్యవసాయకుడు ఏ రీతిగా తొలకరి వర్షం కడవరి వర్షం కోసం కనిపెడతాడో, నీవు కూడా ఆ రీతిగా కనిపెట్టే అనుభవాలను ఉంటే ఆ పంట కోస్తావు. హల్లెలూయా. ఆ పంట కోస్తావు. కనుక శరీరం హెచ్చల నుండి శరీరం ద్వారా క్షయమైన పంట, ఆత్మ నుండి అక్షయమైన నిత్య జీవమను పంట. ఏ పంట కోస్తే ఆ విత్తనం ఎత్తావు. నువ్వు అక్షయమైన నిత్య జీవమనే పంటను కొయ్యాలి అని అంటే నీలో సహనం ఉండాలి, విసుగుదల ఉండకూడదు. తర్వాత స్థిరమైన మనసు కలిగి ఉండాలి. 4 కనిపెట్టాలి. ఏముండాలి? కనిపెట్టాలి. అప్పుడు నీవు నమ్మిన దేవుడు ఆ పంటను నీకిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ పంట కోసమైతే ఎదురు చూస్తున్నావో, ఏ పంట కోసమైతే ప్రయాసపడ్డావో, దేని కొరకైతే ప్రభు పని కొరకు నీవు గుప్పెలు విప్పి దేవుని పని చేసావో, నువ్వు పరిచర్య చేయొచ్చు, పాత్రలు కడగొచ్చు, లేకపోతే వంట చేయొచ్చు, కూరగాయలు కోయొచ్చు, ఊడవచ్చు, చేపలు వేయొచ్చు, స్టేజ్ వేయొచ్చు, వాల్ పోస్టులు అంటొచ్చు, ఫ్లెక్సీలు కట్టొచ్చు, లేకపోతే ప్రభు పనిలో మరి ఏ పనైనా నువ్వు చేయొచ్చు. ఆ పనిలో ఉన్న ప్రతిఫలాన్ని నా దేవుడు మీకు ఇచ్చునుగాక. మీరు విత్తిన ప్రతిదానికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ బిడల భవిష్యత్తును వృద్ధి చేయునుగాక. ఆత్మ సంబంధమైన విత్తనం మాత్రమే మీరు వేయుదురుగాక. శరీర సంబంధమైన విత్తనాలను సంపివేయుదురుగాక. సహనం కలిగి ఉందురుగాక. విసుకక ఉందురుగాక. ఓ స్థిరంగా ఉందురుగాక. కనిపెట్టి ఉందురుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అట్టి కనిపెట్టే అనుభవం మాకు దయచేయ.